ఇటీవల కేసీఆర్ గారు ఒక సభలో నేను ఓడిపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు, నేను ఫామ్ హౌస్కి వెళ్తాను అన్న మాటని కాంగ్రెస్ వాళ్ళు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కదా, కావాలని మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకన్నాడంటే ప్రజలకు మీకు ఇంత లాభం చేస్తున్నా నష్టం మీకు అవుతుంది, నాకేం కాదు, మీకే కదా నేను చేసేది, కాబట్టి మీరు చేయకపోతే నేను ఊరుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు నేను మురేసుకొని చచ్చిపోతానన్నా, నాకు చేయకపోతే ఓడగొడితే ఓడపై గెలిపే ప్రజల మీద ఉంది ఆధారపడి. మీకు ఇంత లాభం చేసినా మీరు మాకు గెలిపిస్తే మళ్ళీ ఇంకా లాభం చేస్తాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వేరే రకంగా చూపిస్తున్నారు కదా, ఓడిపోతే ఫామ్ హౌస్ పోతానడం ఏంటి, ప్రజల తప్పుడు మాటలు. ఫామ్ హౌస్కి ఎందుకు పోతాడు ఆయన? ఫామ్ హౌస్కి పోతే ఆడనే ఉంటాడా, ఇక్కడికో రాడా? ఫామ్ హౌస్కి పోతుంటాడు, వస్తుంటాడు. ఫామ్ హౌస్ అంటే ఇల్లు లెక్కనే, అది ఆయన కాన్స్టిట్యూన్సీ. కాంగ్రెస్ వాళ్ళు మరి ఒక మహాకూటమి ఒక బూచిలా చూపిస్తారు. ఫామ్ హౌస్ అంటే ఏంది? ఆయన కాన్స్టిట్యూన్సీ, ఆడ ఇల్లు కట్టుకున్నాడు ఫామ్ హౌస్లో, ఆడ ఉంటాడు, అదో ఇల్లు ఇదో ఇల్లు. ఫామ్ హౌస్ అంటే ఏంది? మరి కాంగ్రెస్ వాళ్ళు ఇది బూచిలా చూపిస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకేం పని లేదు, ఏం దొరుకుతలేదు వాళ్ళకు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? ఇప్పుడు 24 గంటలు కరెంటు మీరు ఇచ్చిండ్రా? 50 ఏళ్ళు నువ్వు పరిపాలించినావు, 17 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. కరెంట్ ఎందుకు ప్రాబ్లం సాల్వ్ చేయలే? మేము చేసినాం. 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రా? ఇవ్వలే. వికలాంగుల 1500 ఇచ్చిండ్రా? ఇవ్వలే. షాదీ ముబారక్ ఇచ్చిండ్రా? ఇవ్వలే. ఇవన్నీ చేసినవి లేవా? ప్రజలు అనుభవిస్తలేరా? సోనియా గాంధీని తీసుకొచ్చి అబద్ధాలు మాట్లాడించారు. ఆమెకి ఆ స్క్రిప్ట్ అంతా అబద్ధాల స్క్రిప్ట్ ఇచ్చారు. ఎలా అనిపించింది మీకు సోనియా గాంధీ గారి స్క్రిప్ట్ వాయిస్? ఏమి లేదు, అండ పస లేదు. ఆయన వచ్చిడ ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్తే మన తెలంగాణకి ఏంది, ఈ వెనకబడిన ప్రాంతం కదా ఇది, ఇక్కడ ఇయ్యరా స్పెషల్ స్టేటస్? ఇక్కడ ఎందుకు ఇయ్యరు? ఆంధ్రలోకి ఇచ్చేదానికి ఇక్కడ మీటింగ్ పెట్టండి. చంద్రబాబు ఆడిస్తుండి ఇదంతా. చంద్రబాబు ఆటలు సాగుతలే, ఆడ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మీన్ అడ్రస్ లేకుండా చేస్తున్నాడు. వాడు పోతాడు, ఓడిపోతాడు. ఆడ జైలుకు పోతానని భయపడి ఆ కూటమి పెట్టిండు. ఢిల్లీలో పోయి అందరి పార్టీలతో కలిసిండు. అన్నీ కుంభకోణాలు. సుజనా చౌదరి ఇవాళంతా బయటపడ్డది కదా, వాళ్ళ ఎంపీల మీద, వాళ్ళ మంత్రుల మీద, అందరి మీద దాడి. ఎందుకు సిబిఐకి నో ఎంట్రీ అని బోర్డు కూడా పెట్టేశారు కదా ఆయన పెట్టిండు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి కొడుకున్నాడు కదా, వాని మీద హత్య చేసే ప్రయత్నం చేశాడు ఎయిర్పోర్ట్లో. అది సిబిఐకి ఇచ్చి ఎంక్వైరీ చేపియమంటుండు. సిబిఐ వస్తే ఇది బయటపడితే వాడు జైలుకు పోతాడు. అందుకొరకే సిబిఐ ఎంటర్ కావద్దు, మా స్టేట్ పర్మిషన్ లేదు, రావద్దని వాళ్ళు తీర్మానం చేసి. మరి కేసీఆర్ గారు బోర్డు పెడతారా ఏమన్నా, సిబిఐకి నో ఎంట్రీ అని? కేసీఆర్ నేనేం పెట్టాం, మాకెందుకు పెడతాం? చేసుకొని సిబిఐ వస్తే ఏమన్నా ఉంటే తెలుసుకొని. మనం రేవంత్ రెడ్డి మీద రేడ్ అయింది, అది కేసీఆరే చేపించాడు కదా. సెంట్రల్ గవర్నమెంట్ మా చేతులు ఉందా? మోడీ మేము చెప్తుంటాడా? మోడీ మాకేం చేస్తున్నాడని? మాకు హైకోర్టు రాలే. ఇదే చంద్రబాబు ఆయన ఆడ క్యాబినెట్లో ఉండి, వీళ్ళ మంత్రి సుజనా చౌదరి వీళ్ళందరూ ఉండి, అశోక్ గజపతి వీళ్ళందరూ ఉండి, చంద్రబాబు మోడీతోటి మాట్లాడి మా హైకోర్టు సపరేట్ కాలే, ఈ రోజుకి ఎన్జిఓస్ సపరేట్ కాలే, ఈరోజు మా ఆస్తులు పంపిణీ సపరేట్ కాలే, అన్నీ కాకుండా చేస్తుండే చంద్రబాబే. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఇప్పుడు 2 రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి, అన్నదమ్ముల దగ్గర కలిసి పని చేసుకుందామంటే మాకు ప్రాజెక్టులు కడుతుంటే లెటర్ రాస్తాడు ఢిల్లీకి, ప్రాజెక్టు పర్మిషన్ ఇవ్వద్దని. దెండిపోతలు కడితే దానికి అనుకూలం. కాళేశ్వరం అబ్జెక్షన్ చేస్తాడు, ప్రతిదీ అబ్జెక్షన్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు కదా, అందుకొరకే చెప్తున్నాం. మరి మీ తెలంగాణ వాళ్ళు తెలివి కల్లోలా తెలివిలో తెలుస్తుంది. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టొద్దని వచ్చినప్పుడు మళ్ళీ ఓట్లు ఎట్లా అడుగుతుండు? అది వాడు పోతే మళ్ళీ వాడిని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అధికారం లేదు. ఇక వాని సపోర్ట్ తీసుకొని వాని డబ్బులు పెట్టి ఈడ గెలవాలని చెప్పని వాని సపోర్ట్ తీసుకొచ్చి కలిపి చేస్తున్నాడు. ఇప్పుడు చాడా వెంకటరెడ్డి 3 సీట్లు గెలిచేది లేదు, ఓడేలా ఏదో ఒక ఫ్రంట్. అదేంటి జనసేన 14 అడిగినరు, 8 సీట్లు. 8 సీట్లలో వాడు వీడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. వాడు గెలిచేది లేదు, పోయలేదు. తెలంగాణ జనసమితి ఈయన కోదండరాంకు జేఏసీ చైర్మన్ ఎవరు చేశారు? కేసీఆర్. జయశంకర్ సాబ్ చెప్పి వాడు ప్రొఫెసర్ చదువుకున్నాడు, వాడిని జేఏసీ చైర్మన్ రాజకీయాలు లేవు వానికి అని చెప్పని ఆయన చైర్మన్ చేస్తే మేము ఆర్థికంగా పనిచేసినాం. మూమెంట్లో 100% టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది.
ఎవడు చేసాడు? ఎన్జిఓస్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రజా సంఘాలే సపోర్ట్ చేసేది. బీజేపీ వాడు సగం చేసాడు, సగం చేయలేదు, పూర్తిగా ఫుల్గా చేయనే లేదు వాళ్ళు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, అందరూ మేము ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఆయన రాజీనామా చేయలే కిషన్ రెడ్డి. మరి ఈ విధంగా మేము ఇంత చేస్తే ఎలక్షన్ అప్పుడు ఏమంటాడు కోదండరాం? మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి, కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఓటు వేయవచ్చునా? వాడు 1200 మంది ఈ ఉద్యమంలో 290 మంది ఆ ఉద్యమంలో చచ్చిపోతే అటువంటి వాళ్ళతోటి ఇలా చేతులు కలిపి సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటావు నువ్వు. తెలంగాణ ద్రోహులు వాళ్ళు. నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టి తెలంగాణ ఇవ్వద్దని తీర్మానం చేసి సోనియా గాంధీకి పంపించింది కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళతోటి నువ్వు చేతులు ఎట్లా కలుపుతావు? నీవు తెలంగాణ అయితే తెలంగాణకి అన్యాయం జరిగితే కేసీఆర్ మంచిగా చేస్తాడు, నువ్వు సపరేట్ పెట్టి కొట్లాడు, వాళ్ళతోటి ఎట్లా చేతులు కలుపుతావు? నీ దగ్గర దమ్ము లేదు, శక్తి లేదు, అందుకొరకు వాడిని సపోర్ట్ తీసుకొని కేసీఆర్ని తిడుతున్నావు. అసలు నువ్వు ఎక్కడున్నావు? నీకు ఏంటిది అడ్రస్సే లేకుండే. నేను తెలంగాణ ఉద్యమంలో మేము తీసుకొచ్చి లీడర్ చేసినాం, ఇలా మాకే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా తెలంగాణ ద్రోహులతోటి. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం. 1200 మంది రావడానికి చంద్రబాబే. మేము గవర్నమెంట్ పడగొడతామంటే వాళ్ళు వెనకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ మళ్ళీ ఉద్యమం సీరియస్ అయితే మళ్ళీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినట్టు ఎవరికొరు పుణ్యానికా? ఛత్తీస్గఢ్ రాలేదా? జార్ఖండ్ రాలేదా? ఇది కూడా రాష్ట్రం వచ్చింది ప్రజల కోరిక మేరకు. ప్రజలు ఉద్యమం చేశారు, గవర్నమెంట్ మీద వచ్చి. కాంగ్రెస్ యొక్క ఇదే కదా, కాంగ్రెస్ పుణ్యమే, కాంగ్రెస్ ఇచ్చింది. పుణ్యం అంటే ఇవ్వకపోతే బతుకులేదు, వాళ్ళకు బతుకులేదు, ఎవడు బతికేటట్లేదు, ఉండేటట్లేదు, తినేటట్లేదు, గవర్నమెంటే నడుస్తలేదు. నేను లేఖ ఇచ్చింటేనే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. లేఖ ఏమని ఇచ్చాడు? ఇచ్చి మళ్ళీ తిరగబడ్డావు కదా, ఎమ్మెల్యేలు రాజీనామా చేయించినావు కదా, తెలంగాణ ఇస్తే మీ గవర్నమెంట్ పడగొడతాను బెదిరించినావు కదా. కాబట్టి తెలివితోటి కేసీఆర్ వాడిని కూడా తెలంగాణ ఒప్పించాడు. వానితోటి మేము ఎలక్షన్లో కలిసి పోటీ చేసినాము. కాంగ్రెస్ వాళ్ళ మీద ఒత్తిడి చేసిండు, అందరి మీద ప్రజలతో ఒత్తిడి చేపించి తెలంగాణ సాధించుకున్నాం. అది కేసీఆర్ వల్ల సాధ్యమైంది. మహాత్మా గాంధీ దేశానికి ఇండిపెండెంట్ తీసుకొస్తే పీస్ఫుల్గా శాంతియుతంగా కేసీఆర్ తెలంగాణకు విముక్తి కల్పించారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.